ఈరోజు మనం తెలుసుకోబోయేది 1921లో జరిగిన ఒక డాగ్ రియల్ స్టోరీ. బాబీ అనే స్కాటిష్ కాలేజ్ జాతికి చెందిన ఒక డాగ్ 1921లో సిల్వర్టన్లోని ఒక ఒరేగన్లో జన్మించింది. బాబీని ఫ్రాంక్ అండ్ ఎలిజబెత్ మరియు వాళ్ళిద్దరు కుమార్తెలు అడాప్ట్ చేసుకున్నారు. బాబీ చాలా తెలివైన డాగ్. తనకి చుట్టుపక్కల పరిసరాలను పసిగట్టగలదు. వాసన ఆధారంగా ఎక్కడికైనా చేరగలదు. అయితే ఒకరోజు 1923 ఆగస్టులో తన ఫ్యామిలీ కలవడానికి ఇండియానాలో ఉన్న వాల్కాట్కి బయలుదేరారు. ఎలా అంటే వారికి ఒక ఫోర్డ్ కారు ఉండేదంట. ఆ కారు బ్యాక్ సైడ్ అంతా ఖాళీగా ఉండేదంట. సో బాబీ కూడా కారులో ఫ్యామిలీతో పాటు ప్రయాణం ప్రారంభించాడు. అలా కారు పైన తన ఫ్యామిలీ కలవడానికి ఒక వారం రోజులు ప్రయాణం చేయాలంట. కనీసం 300 మైళ్ళ దూరం అంట. ఇంత దూరం వెళ్ళాలంటే వారు మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి. కావున ప్రతి రాత్రి ఒక పార్కులో కారును ఆపి అక్కడక్కడ స్టే చేసేవారంట. స్టే చేసిన ప్రతి ప్రాంతంలోనూ గాలి వాసన మరియు పరిసర ప్రాంతాలను పసిగట్టేది అంట బాబీ. అయితే ఇంటికి చేరుకునే కొన్ని మైళ్ళ దూరంలో విశ్రాంతి కోసం కారును ఆపి ఉంచారు. ఈ సమయంలో ఒక దురదృష్టం జరిగింది. ఏంటంటే కొన్ని డాగ్స్ బాబీని అటాక్ చేశాయి అంట. బాబీ భయపడి పరిగెత్తి పారిపోయాడు. ఫ్యామిలీ మొత్తం తనని అంటే బాబీని వెతకడం మొదలుపెట్టారు. కానీ ఎక్కడా కనిపించలేదంట. బాబీ కూడా చుట్టుపక్కల వెతకడం స్టార్ట్ చేసింది. అయినా ఏమి యూజ్ లేకపోయింది. అయితే ఫ్యామిలీ మొత్తం వెతుకుతూ ఏడుస్తూ ఉన్నారంట. కానీ తిరిగి రాలేదు బాబీ. ఇక చేసేదేమీ లేక కన్నీరుతో అక్కడి నుండి బయలుదేరారంట. తన ఫ్యామిలీ దగ్గరకు వచ్చి ఫ్రాంక్ బాబీ యొక్క పోస్టర్ని వేయించి అతికించారంట. కానీ ఏం యూజ్ లేకపోయిందంట. చేసేదేమీ లేక ఫ్రాంక్ ఫ్యామిలీ తిరిగి ఒరేగాన్కి బయలుదేరారంట. అయితే ఫ్యామిలీ సంతోషంతో కాకుండా కన్నీరుతో ఇంటికి చేరుకున్నారంట. అయితే ఈ మధ్యలో మొదలైంది బాబీ ప్రయాణం. తన సందర్శించిన ప్రదేశాల వాసన ఆధారంగా కొండలు, పర్వతాలు, గోధుమ చేలు, ఎడారి, అడవులు, పట్టణాలు గుండా ప్రయాణం చేస్తుంది. అయితే ఆకలికి మధ్యలో కొంతమంది వ్యక్తులను కలిసింది. కానీ తన నిజమైన ఫ్యామిలీని కలవడానికి మరలా బయలుదేరింది. అయితే మధ్యలో ప్రమాదాలను పసిగడుతూ అంటే జంతువుల వాసనను పసిగడుతూ దట్టమైన వింటర్ని కూడా దాటుతూ కాళ్ళకు బొబ్బర్లు వచ్చి నడవలేక సన్నగా అయిన పరిస్థితి వచ్చినా పట్టుదల వదలకుండా రోజుకి సుమారుగా 14 మైళ్ళు అంటే 23 కిలోమీటర్లు ప్రయాణించిందంట. అయితే మొత్తం 2551 మైళ్ళు అనగా సుమారు 4500 కిలోమీటర్ల దూరం అనమాట. అంటే యుఎస్లోని 2/3 వంతు కాలినడకన ప్రయాణించిందంట. ఇలా ప్రయాణించి తిరిగి ఒకరోజు తన ఇంటి గార్డెన్లో కనిపించిందంట. అప్పటికి మురికిగా సన్నగా అయిన బాబీ ఇంటికి ఫిబ్రవరి 1924లో చేరుకున్నాడంట. దాదాపు 6 నెలల తర్వాత చేరుకున్నాడు. ఇది చూసిన ఫ్యామిలీ సంతోషంతో గంతులు వేశారంట. అందుకు గాను బాబీ ది వాండర్ అని పిలవడం మొదలుపెట్టారంట. అదే డాగ్ యొక్క విశ్వాసం అంటే. అయితే బాబీ ది కాల్ ఆఫ్ వెస్ట్ అనే సైలెంట్ ఫిల్మ్లో కూడా యాక్ట్ చేసిందంట. తనకి మధ్యలో కలిసిన వాళ్ళందరూ లెటర్స్ రాశారంట. సో 1927లో బాబీ తుది శ్వాస విడిచింది. ఇదే డాగ్ యొక్క విశ్వాసం. మనం కూడా మన దగ్గర ఉన్న డాగ్స్ అన్నింటినీ ప్రొటెక్ట్ చేద్దాం. తర్వాత రాబోయే కథ బాబ్ ద రైల్వే డాగ్.